ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇంతకీ ఈ రోజు మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉదయాన్నే లేచి పూజకు కావాల్సిన ఏర్పాట్లు అలాగే ప్రసాదాలు కూడా రెడీ చేసేసాం. మా చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉండడం వల్ల పుట్టను వెతికి పాలు పోయడం చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ పెరగడం అలాగే రోజు రోజుకి పెరుగుతున్న మన టెక్నాలజీ వల్ల పొలాలు ఉండే ఏరియాలో కూడా పుట్టలు కనిపించడం లేదు. 2 డేస్ నుంచి విపరీతంగా వర్షం పడడం వల్ల అక్కడక్కడ ఉన్నవి కూడా పూర్తిగా కరిగిపోయాయి. లాస్ట్ ఇయర్ నేను నాగుల చవితి వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు పుట్టలకు పూజ చేసి ప్రాణం తీసే పాములకు పాలు పోస్తున్నారేంటి అని కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ రోజు మేము చేసే పూజ పుట్టకు మాత్రమే కాదు మట్టికి కూడా. ఈ రోజు పూజలో వాడే ప్రతి పదార్థం వర్షాల వల్ల ఆహారాన్ని సంపాదించుకోలేని ఎన్నో పక్షులకి పురుగులకి ఆహారం అవుతుంది. మనం పుట్టలో పోసే ఆవు పాలు భూమి సారవంతం అవడానికి అలాగే భూగర్భ జలాన్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడతాయి. ఇలా మన సాంప్రదాయంలో పాటించే ప్రతి విషయం మన నేచర్ కి ఏదో రకంగా ఉపయోగపడేదే. ఇప్పుడు ఆఫీస్ కి లేట్ అవుతుందని స్కూల్స్ కి టైం అవుతుందని చాలా మంది సాంప్రదాయాల్ని పాటించడమే మానేశారు. మన తర్వాత తరాల వాళ్ళకి మన సాంప్రదాయాల గురించి నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం పాటించే సాంప్రదాయాలే మన ఉనికి. మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోతే మన ఉనికిని కోల్పోయినట్టే. ఈ వీడియో ఒక అవేర్నెస్ కోసమే చేశాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.